తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యావరేజెస్ కార్పొరేషన్ ద్వారా నాన్ కన్వర్టబుల్ బాండ్లు జారీ చేయడంపై మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో వైసీపీ ప్రభుత్వం ఇలాంటి బాండ్లను జారీ చేసినప్పుడు రాజ్యాంగ విరుద్దమని, రాష్ట్రం శ్రీలంకలా మారుతుందని విమర్శించిన వారు ఇప్పుడు అదే పని ఎలా చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఈ బాండ్లకు రాష్ట్ర ప్రభుత్వం బేషరతు మార్చడానికి వీలులేని గ్యారంటీ ఇవ్వడం, అలాగే మద్యం అమ్మకాలపై వచ్చే స్పెషల్ మార్జిన్ ఆదాయాన్ని ఎస్క్రో అకౌంట్ ద్వారా నేరుగా అప్పు తీర్చడానికి మళ్లించాలని నిర్ణయించడంపై ఆయన మండిపడ్డారు. కాసుల కోసం మరో రాజ్యాంగ విరుద్ధ నిర్ణయం, స్పెషల్ మార్జిన్ భారీగా పెంపు, స్పెషల్ మార్జిన్ అంటే ఇప్పుడు మీరు స్పెషల్ మార్జిన్ కాదా మీరు పెట్టిండేది? మీరు ఏం మార్జిన్ పెట్టినారు? మీరు పెట్టిండేది స్పెషల్ మార్జినే కదా. మళ్ళీ అప్పుడు కిక్కు రావడం ఏమి, ఇప్పుడు కిక్కు రాకపోవడం ఏమి? మళ్ళా లోపల అంటే బయట పెద్ద పేజ్ ఇట్లుంటుంది, లోపల మళ్ళా ఫుల్ పేజ్ మళ్ళా ఏమని అప్పుల కోసం కొత్త కిక్కు, మళ్ళీ మొత్తం చార్ట్లు గీట్లు అన్ని రకరకాలు అప్పుల కోసం కిక్కు. మళ్ళీ ఈనాడు అప్పు మీద ఖర్చు మాది, అప్పు మీది ఖర్చు మాది. అబ్బా, కార్పొరేషన్ల పేరట రుణాలు, దీన్ని ఏమంటారు? ఏపీబీసీలు ఏమండి? ఇది ప్రైవేట్ కంపెనీనా? వాటిని వాడుకునేదే ప్రభుత్వమే, ఇప్పుడు ఎవరు వాడుకుంటున్నారు? మేము వాడుకుంటున్నామా దీనిలో? మళ్ళీ ఇదేమండి ఆంధ్రజ్యోతి, అప్పుల తప్పులు బద్దలు, కార్పొరేషన్ల ద్వారా సర్కారు స్కామ్. అబ్బా, అప్పుల తప్పులు బద్దలు, కార్పొరేషన్ల ద్వారా సర్కారు స్కామ్. ఇప్పుడు ఏమంటారు దీన్ని? చాలా సైలెంట్. అంటే ఇది సంపద సృష్టి. అంటే మేము చేస్తేనేమో అప్పు, మీరు చేస్తేనేమో ఒప్పు. మీరు చేస్తే సంపద సృష్టి, మేము చేస్తే అప్పు. ఎంత పెద్దగా చూడండి, ఫుల్ పేజ్. మళ్ళీ వెనకాల సేమ్ అప్పుల తప్పులు బద్దలు, మళ్ళీ వెనకాల ఫుల్ డీటెయిల్డ్గా. అంటే పేపర్లు కేటాయించినారు దీనికి. అసలు ఎట్లుండిందంటే ఎక్కడన్నా బయట ఏదన్నా ఒకవేళ ప్రపంచవ్యాప్తంగా ఘోర ఇది జరిగితే కూడా దాన్ని కూడా పక్కన పెట్టేదిలే. ఇప్పుడు మీరు అనేది ఏమి ప్రధానంగా? మీరు అనేది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు మీరు అసెంబ్లీ సాక్షిగా అనేది ఏమి? ఏపీబీసీఎల్ ఫండ్ రైజింగ్, బారోయింగ్ తాకట్టు పెట్టి. ఇప్పుడు మీరు ఇచ్చినది ఏదండి? సేమ్ అదే కదా. మీరు గవర్నమెంట్ ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వలేదా? మీరు ఏదైతే స్పెషల్ మార్జిన్ గురించి ఇప్పుడే మాట్లాడినారో, స్పెషల్ మార్జిన్ మీరు సేమ్ స్పెషల్ మార్జిన్ రూటే కాదా? అదే కాకుండా సిరీస్ 1, సిరీస్ 2. ఇప్పుడు మీదేదండి? మీది సిరీస్ 4. ఇదేం సిరీస్ కాదా ఇది? కమిషన్ 166 కోట్లు కమిషను. ఆ కమిషన్లో ఏమన్నా కమిషన్ ఉందేమో. మీరు ఏపీఎండిసి బాండ్లు మొన్ననే 9,000 కోట్ల బాండ్లు మీరు అప్పు చేసినప్పుడు 150 కోట్లు మీరు కూడా ఇచ్చినారు కదండి కమిషను. అంటే మీ ప్రకారంగా ఆ కమిషన్లో కూడా మీకు కమిషన్ ఉన్నట్లేనా? ఇప్పుడు ఈ బాండ్లకు మీరు ఇంచుమించు 200 కోట్లు ఏదో ఇస్తున్నారు కదండి. చెప్పండి. మీరు బయటకు వచ్చి లేదు మేము కమిషన్ ఇవ్వలేదు చెప్పండి. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ జీవో ద్వారా ఎస్క్రో, మీరు చెప్పిండేది ఎస్క్రో కాదండి. ఇప్పుడు మీరు ఇచ్చేది ఎట్లున్నారు? సేమ్ ఎస్క్రోనే కదా. మరి మీరు మీ నోట్తోనే చెప్తున్నారు. ఏమని చెప్పినారు? ఇందులో మేము చేసిన అప్పులో 15,114 కోట్లు సంక్షేమానికి వాడినామని, అదొక్కటి మీరు మంచి చెప్పినారు. మీరేమన్నారు? అసెంబ్లీ సాక్షిగా 15,114 కోట్లు సంక్షేమానికి వాడినారు, వెల్ఫేర్కి వాడినారు. 3,876 కోట్లు మాత్రము అసలు వడ్డీ కట్టేదానికి వాడినారు ఈ డబ్బులో అన్నారు. అదొక్కటి మీరు బాగా చెప్పినారు. ఎందుకంటే మీరు ఇంతవరకు చేసిన అప్పులో మీరు 9,000 కోట్లు ఏపీఎండిసి బాండ్స్ ద్వారా చేసినారు. ఇప్పుడు మీరు 5,750 కోట్లు చేయబోతున్నారు. వివిధ అప్పులు మీరు చేసినారు కార్పొరేషన్ ద్వారా. ఎక్కడే కానీ మీరు సంక్షేమానికి అని చెప్పినారా? మేము రైట్ రాయల్గా అసెంబ్లీ సాక్షిగా చట్టం చేసినాం. మేము చట్టం చేసి ఈ ఆదాయం ఏదైతే ఉందో ఇది మామూలుగా ప్రైవేట్ వ్యక్తుల జోలికి దగ్గరికి పోయే ఆదాయం ఏదైతే ఉందో ఆ ప్రైవేట్ వ్యక్తుల ఆదాయాన్ని తీసి ఆ ఆదాయాన్ని ప్రభుత్వానికి తెచ్చి తద్వారా ఒక అప్పు సంక్షేమం కోసం చేసి ఆ అప్పు దిద్దేదానికి ఈ ఆదాయం వాడుతున్నామని చెప్పి మేము చట్టం చేసినామండి. గ్రంథాలయాలకు పూర్వ వైభవం తీసుకువచ్చేలా కృషి చేస్తామని కడప జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దాసరి భానుప్రకాష్ స్పష్టం చేశారు. గ్రంథాలయాల అభివృద్దితో పాటు పాఠకుల సౌకర్యాలకు అనుగుణంగా తగిన చర్యలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. కడప బీజేపీ జిల్లా కార్యాలయంలో రాష్ట అధికార ప్రతినిధి వంగళ శశిభూషణ్ రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. గ్రంథాలయాలను విజ్ఞానాన్ని అందించే జ్ఞాన భాండాగారాలుగా మార్పు తీసుకొచ్చి విద్యార్థులకు ఉపయోగపడేలా చేస్తామన్నారు. ముఖ్యంగా ప్రస్తుత పోటీ ప్రపంచానికి అనుగుణంగా విలువైన మార్గదర్శకాల తాలూకా పుస్తకాలు గ్రంథాలయంలో ఉండేలా చూస్తామన్నారు. ఒక సాధారణ కార్యకర్తగా ఉన్నటువంటి నాకు నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించినటువంటి జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్ లో భాగంగా కడప జిల్లా
చైర్మన్గా భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి నాకు అవకాశం ఇవ్వటం జరిగింది. మొత్తం రాష్ట్రంలోనే భారతీయ జనతా పార్టీకి ఉమ్మడి జిల్లాలో 13 జిల్లాల్లో ఏకైక పోస్ట్ ఇచ్చినటువంటి జిల్లా అది కడప జిల్లా కావటము నిజంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలలో స్ఫూర్తి నింపుతూ తన నాయకత్వ పటిమతో మమ్మల్ని అందరినీ కూడా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాల వైపు లక్ష్యం వైపు ముందుకు తీసుకుపోతున్న మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి యొక్క ఆశీస్సులతో ఒక సాధారణ కార్యకర్తను కూడా అత్యున్నత స్థాయిలో ఉంచగల పార్టీ భారతీయ జనతా పార్టీ అని చెప్పేసి మాధవ్ గారు నా పైన ఉంచిన విశ్వాసానికి ఆయనకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, విద్యాశాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ గారికి, రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి ఈ సందర్భంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. అలాగే గ్రంథాలయాలకు సంబంధించి, ఎందుకంటే గ్రంథాలయాలు నడిచే జ్ఞాన భాండాగారాలు. ఈ గ్రంథాలయాలకు సంబంధించి గత ప్రభుత్వంలో చూసినట్లయితే నిజంగా గ్రంథాలయాల యొక్క పరిస్థితి అత్యంత దయనీయమైన స్థితిలో ఉందని నాకు తెలియవచ్చింది. ఆ గ్రంథాలయాలను క్షేత్రస్థాయిలో పిల్లలు నిజంగా చక్కగా ఉపయోగించుకున్నట్లయితే భారత మేధా సంపత్తిని గ్రామాల నుంచి వెన్ను తట్టే ప్రోత్సహించేటటువంటి అవకాశం, సువర్ణ అవకాశం ఈ గ్రంథాలయాల ద్వారా దక్కుతుంది. సో తప్పనిసరిగా చిన్నారులందరిలో కూడా ఆ పుస్తక పఠనం సంబంధించినటువంటి ఆసక్తి విషయంలో, అలాగే గ్రంథాలయాలు అక్కడ ఉన్నటువంటి స్థానిక వ్యక్తుల యొక్క సహకారంతో, అక్కడున్న దాతల సహకారంతో అవకాశం ఉన్న చోట డిజిటల్ లైబ్రరీలు చేస్తూ తప్పనిసరిగా గ్రంథాలయాల్లో విలువైనటువంటి పుస్తకాల ద్వారా చిన్నారుల్లో పఠనా సామర్థ్యంతో పాటు ప్రస్తుత పోటీ ప్రపంచంలో చొచ్చుకొని పోవటానికి కావాల్సినటువంటి జ్ఞానాన్ని సంపాదించే పుస్తకాలు సేకరణలో నిజాయితీగా ఉంటూ గ్రంథాలయాల సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు అందరూ కూడా ఒక కుటుంబ సభ్యుల్లాగా వాళ్ళందరినీ ట్రీట్ చేస్తూ వాళ్ళందరినీ కూడా ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క గ్రంథాలయ సంస్థల యొక్క లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యాన్ని చేరుకోవటంలో వారందరితో కలిసికట్టుగా ముందుకు సాగుతారని చెప్పేసి భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి అధినాయకత్వం ఉంచినటువంటి ఈ నమ్మకాన్ని బాధ్యతగా భావిస్తున్నానని చెప్పాను ఇదివరకు. నేను ఆ బాధ్యతను చివరి వరకు కూడా నిజాయితీతో నిబద్ధతతో ముందుకు తీసుకెళ్తానని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ, గతంలో చేసినటువంటి తప్పులు ఏంటంటే నామమాత్రంగా ఆ పదవికి ప్రోటోకాల్ వాడుకోవటము, లేదా ఆ పదవి ద్వారా ఏదో మనకున్నటువంటి అధికారుల మధ్య గౌరవాన్ని పెంచుకోవటం గతంలో చేయటం జరిగింది. కానీ తప్పనిసరిగా కడప జిల్లా గ్రంథాలయం సంబంధించినటువంటి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఏవైతే క్షేత్రస్థాయిలో భారతీయ జనతా పార్టీ ప్రతినిధిగా ఈ పోస్టు సంబంధించి ఏదైతే బాధ్యత స్వీకరించిన తర్వాత తప్పనిసరిగా రాష్ట్రంలోనే కడప జిల్లా గ్రంథాలయాల్లో తీసుకొచ్చినటువంటి పెను మార్పులను మిగతా జిల్లాల్లో ఆదర్శంగా తీసుకునేటట్లు చూస్తారు. దానికి సాక్ష్యం కూడా ప్రతి మీడియా ప్రతినిధి కూడా దగ్గరగా నన్ను గమనించబోతున్నారు. శ్రీకాకుళంలోని ప్రముఖ సూర్య దేవాలయం అరసవల్లి ఆదిత్యుని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు దంపతులు దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన కేంద్ర మంత్రికి వేద మంత్రోచ్చరణ, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఆలయ ప్రాంగణంలోని వినాయక, శైవ క్షేత్రాలను రామ్మోహన్ నాయుడు దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అనివెట్టి మండపంలో వారికి వేద ఆశీర్వదనాన్ని, సూర్యదేవుని చిత్రపటాన్ని అర్చక బృందం, దేవాదాయ శాఖ అధికారులు అందించారు.
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం దిగువ అహోబిలం క్షేత్రంలో మార్గశిర మాసం దశమి పర్వదినం సందర్భంగా అహోబిలేస్ని కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. దేవస్థానం ప్రధాన అర్చకులు కీడాంబి వేణుగోపాలస్వామి ఆధ్వర్యంలో ఉత్సవమూర్తులైన శ్రీ ప్రహ్లాద వరదస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను స్వర్ణ దివ్య ఆభరణాలతో అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. ఈ శుభ సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున గోవిందనామ స్మరణలు చేస్తూ ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. చించినాళ్లో 8.93 కోట్ల నిధులతో గోదావరి ఏటుగట్టు పటిష్టతకు శ్రీకారం. పనులకు శంకుస్థాపన చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించిన మంత్రి నిమ్మల రామానాయుడు. కొల్లేరు ప్రాంత ప్రజల సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తా. మంత్రి కొలుసు పాదసారథి స్పష్టీకరణ. వ్యవసాయ మార్కెట్ కమిటీలు, పీఏసీఎస్, సాగునీటి సంఘాలను పునరుద్దరించి పూర్వ వైభవం తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యం. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడి. కూటమి ప్రభుత్వం ఏపీ బీసీఎల్ ద్వారా నాన్ కన్వర్టబుల్ బాండ్లు జారీ చేయడం రాజ్యాంగ విరుద్ధం. మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తీవ్రాగ్రహం. ఈ వార్తలింతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.